మీరు ఒక పక్క ఏం చెప్తారు, మేము సూపర్ 6 అన్ని అమలు పరుస్తూ ఉంటారు. ఇంక ఇది కాకేటి మళ్ళీ మీరు ఇచ్చిన హామీ 50 సంవత్సరాల పెన్షన్. ఆ 50 సంవత్సరాలు నిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చెప్పక్కలేరు. ఆధార్ కార్డు తీస్తే బోల్డ్ మంది లిస్ట్ వస్తుంది. డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉంది. 50 సంవత్సరాలు నిండు వాళ్ళందరూ మీరే పెన్షన్లు అని చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ. అది లేదు. మళ్ళీ మీరు వచ్చి మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు అన్నారు. అదేదో P4 అన్నారు, P4 4 రోజులు P4 అన్నారు, మరిసిపోయారు. అది దాని గురించి గుర్తులేదు. ఈ ప్రభుత్వం ఏంటంటే గొప్పగా ఏమనుకుంటుందంటే మనం 4 రోజులు ఏదైనా చెప్పేస్తే అది అయిపోయింది అనిపించేస్తే తర్వాత మన దూరం సూత్తెక్కర్లేదు అనుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా P4 కనబడుతుందా, P4 మాట వినబడుతుందా, దాని గురించి P4 అన్నారు, దానికి ఒక సపరేట్ సబ్జెక్ట్ అన్నారు, దానికి ఒక ఆఫీస్ అన్నారు, అదేదో అన్నారు. ఏదో కొంతమంది వచ్చి మరి ఈ ప్రభుత్వంలోని పెద్దలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్న P4 ఏదో దత్తత తీసుకున్నారు. ఆ దత్తత లేదో బంగారు కుటుంబాలు మన సోదరులు అప్పచెప్పి అందించారు. ఇప్పుడే మాకు బంగారు కుటుంబాలు అన్నారు. ఆ బంగారు కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో, ఆ P4 ఏందో, ఎవరైతే ఆనాడు మరి పేదల నాయకుల మెప్పు కోసమో పెద్దల మెప్పు కోసమో మేము వచ్చి దత్తత తీసుకున్నా అన్నారో, ఈ దత్తత తీసుకున్న వాళ్ళు ఈ దత్తత తీసుకున్న 0 వరకు వాటికి ఏం చేశారో మరి మేము గుర్తు చేస్తాం. మేమే వాళ్ళని చేయమని గట్ట మేము ఒత్తిడి చేయం. మాకు తెలుసు ఇవేం జరిగేవి కాదని. ప్రజలు గుర్తు చేస్తున్నాం. ఈ ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తారు, ఎన్నికలు ముందే హామీలు ఇస్తారు, ఎన్నికల తర్వాత వచ్చిన తర్వాత ఏ రకమైన హామీలు ఇస్తారు,